నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా BCN ప్రేక్షకులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యం 1,00,000 కోట్లు ఆక్వా రైతు ప్రయోజనాలే ప్రభుత్వ ధ్యేయం న్యూఢిల్లీలో సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పలుచోట్ల అమ్మవార్లకు మహాలక్ష్మి అలంకారం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సేవా పక్షోత్సవాల్లో భాగంగా భీమవరం కొత్త బస్టాండ్లో మోడీ జీవిత విశేషాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి బీసీ కులాలకు 33% రిజర్వేషన్ కల్పించాలి నేషనల్ బీసీ సమైక్య సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆక్వా రైతునని ఈ రొయ్యల పెంపకంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు $7.45 బిలియన్ నమోదయ్యాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్య రంగం యొక్క మొత్తం విలువ గొలుసును ఆధునీకరించి ఎగుమతులను $1,00,000 కోట్ల లక్ష్యానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను తాను సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు పవన్ కుమార్ తో కలిసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లానని వాణిజ్య మంత్రి కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆక్వా రైతుకు అండగా నిలబడుతుందని రైతు ప్రయోజనం కాపాడటంలో రాజీ పడకూడదని మోదీ స్పష్టం చేశారని ఆయన పునరుద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్లో శాస్త్రీయ పద్దతులను అవలంబించిన చిన్న రైతుల నుండి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఆధునిక ప్రాసెసింగ్ కేంద్రాల ద్వారా తన సహజ ప్రయోజనాన్ని ప్రపంచ నాయకత్వంగా ఎలా మార్చుకుందో చూపిందన్నారు భారతీయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతి రంగం ప్రపంచ నాణ్యతా ప్రమాణాలకు తగిన విధంగా తమ సామర్థ్యాన్ని నిరూపించిందని ఆయన అభినందించారు భవిష్యత్తులో వినియోగదారులు కోరుకుంటున్న సురక్షితమైన స్థిరమైన మరియు గుర్తించదగిన ఉత్పత్తులపై SEAI దృష్టి సారించి దేశ ఆక్వా పర్యావరణ వ్యవస్థను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలని శ్రీనివాస్ వర్మ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ కొత్త పునరుత్పాదక శక్తి సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ స్పెషల్ సెక్రటరీ అండ్ కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ SEAI అధ్యక్షులు పవన్ కుమార్ పూర్వ అధ్యక్షులు జగదీష్ సెక్రటరీ జనరల్ డాక్టర్ KN రాఘవన్ తదితరులు పాల్గొన్నారు reflects the strength and resilience of the association to fight together, to grow together and to take the aqua industry forward. From small farmers who have embraced scientific practices to modern processing facilities that meet international standards, Andhra Pradesh has shown how a state can transform its natural advantage into global leadership. Today, every coastal state of the country has shaped India's seafood success story. The flagship scheme, Pradhan Mantri Matsya Sampada Yojana, aims to modernize the entire fisheries value chain, improve infrastructure, enhance fish production, and increase exports to a target of ₹1,00,000 crore. The sector has done very well despite the global challenges and uncertainties. I had very recently met Honorable Finance Minister Nirmala Sitharaman Garu, along with MP Veera Mastan Rao and President of Association Sri Pawan Kumar, and discussed the challenges faced by the industry right from farmer to the exporter. The matter has also been briefed to Honorable Commerce Minister also, who has assured cooperation. The government under the leadership of Honorable Prime Minister Sri Narendra Modi ji will continue to stand with the aqua farmer. Modi ji had made it clear that the interest of the farmer is non-negotiable. Today, Indian seafood export sector is one of the front runners to demonstrate the Indian entrepreneurs' ability to match the global quality standards.
It is a testimony to Honorable Prime Minister vision of Viksit Bharat through Atmanirbharta. Looking forward, we must think not only of sustaining this growth but also of shaping the future. Consumers want products that are safe, sustainable and trustful. SCA has been central to this journey, and I hope they will continue playing a key role in shaping India's aqua ecosystem. As we celebrate this golden jubilee, I would look to congratulate SCA for its dedicated service and contributions to the industry. I would also like to acknowledge some of my family friends and well-wishers who are here today with us. Belongs to our area, Ananda Group and Jagdish parents, and Surya parents, and Sam Saurav from Guntur, and Ananda Group, welcome. They have had on many occasions insisted that I should come here. I once again congratulate SCA and extend my best wishes to all of you for the India International Seafood Show. Thank you. Jai Hind, Jai Bharat. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు శుక్రవారం భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరణ చేశారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు మద్దెరాల మల్లికార్జున శర్మ చిన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష కుంకుమార్చన చండీ హోమం నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మావులమ్మవారి దేవస్థానం నుంచి ప్రధానోత్సవం మల్లికార్జున మాట్లాడుతున్నామండి. శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు 5వ రోజుకి చేరుకోవడం జరిగింది. ఈ రోజున అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో విరాజిల్లుతున్నారు. ఈ రోజున ఉదయం ఆలయంతో శుద్ధి చేసుకుని ప్రాతకాలార్చన, బాలభోగ నివేదన, అలాగే మంగళార్చన ఇవ్వటం జరిగింది. తదనంతరం అమ్మవారి స్వరూపాన్ని గరగన పెట్టి ప్రత్యేక అభిషేకం చేయడం జరిగింది 7 గంటలకి. తదనంతరం 9 గంటలకి ఇక్కడ అమ్మవారి సన్నిధిలో లక్షకుంకుమార్చన జరిగింది. అలాగే కళావేదిక మీద చండీ హోమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 11 రోజులు కూడా నిరాకరణగా జరుగుతూ ఉంటాయి. ఈ రోజున అమ్మవారు మహాలక్ష్మి రూపంలో ఉన్నారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారు 11 రోజులు కూడా 11 అలంకరణలు చేస్తున్నాం. ఈ రోజున అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దేవతలకు మానవులకు కొలిచే భక్తులకు సకల సంపదలు అనుగ్రహించి రుణ బాధల నుంచి విముక్తి చేస్తూ ఉంటారు. ఈ మహాలక్ష్మి అమ్మవారు క్షీర సముద్రంలోంచి ఉద్భవించారు. అందువల్ల ఆ తల్లిని సేవించుకుంటే భక్తులందరూ కూడా ఎటువంటి కష్టాలు కానీ బాధలు లేకుండా ఉంటాయి. కాబట్టి సకల ఐశ్వర్యాలు పొందుతారు. కాబట్టి ఈ మహాలక్ష్మి రూపంలో మావులమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రం కావాలని కోరుచున్నాం. జై మావులమ్మ, జై జై మావులమ్మ.
భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేస్తున్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 34వ దసరా మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ చేశారు. ఉదయం 6 గంటల నుండి సామూహిక కుంకుమార్చనలు, 10 గంటల నుండి దంపతులచే శ్రీచక్రార్చన, సూర్య నమస్కారములు, వేదపారాయణం, లక్ష కుంకుమార్చన నిర్వహించినట్లు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజోస్ల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మ తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్నారంగారావు, ఉపాధ్యక్షులు జోసిల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి ఏలూరి శివాజీ, కన్వీనర్ పనమట దుర్గారావు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరామపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 జగన్మాత కనకదుర్గ అమ్మవారి 34వ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చవితి తత్కాల పంచమి 5వ రోజు అమ్మవారికి ప్రాతకాలం నుంచే భృగువారం అంటే శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిగా చక్కగా జగన్మాత కనకదుర్గ అమ్మవారికి దివ్య అలంకరణ చేయడం జరిగింది. భక్తులు ఎంతోమంది చక్కగా అమ్మవారిని ఉదయం నుంచి తెల్లారగట్ల నుంచి దర్శించుకుంటూ అమ్మవారి యొక్క సకల ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని చెప్పేసి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఎలబాలతో కోరుతూ ప్రతి నిత్యం కూడా విశేషమైన సేవా కార్యక్రమాలు, లక్ష కుంకుమార్చనలు, నవాభరణార్చన, శ్రీచక్రార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి 34వ వార్షిక దసరా మహోత్సవాల సందర్భంగా శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని ఈ రోజున మహాలక్ష్మీదేవిగా అలంకరించడం జరిగింది. అందులో భాగంగా ఎంతో మంది భక్తులు శుక్రవారాన్ని పురస్కరించుకొని తరలించి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ధరించారు. అలాగే అందులో భాగంగా ఇవాళ అమ్మవారి అనుగ్రహం కోసం రాజనం వాస్తవ్యులు తోట గోపాలకృష్ణ శ్రీమతి రమామణి దంపతుల కుమార్తె అల్లుడు గారు, కాటం పవన్ కుమార్ గారు, శ్రీమతి రుక్మిణి దంపతులు బెంగళూరు వాస్తవ్యులు వారి చేత అమ్మవారికి ఈ రోజున విశేష కైంకర్యాలు, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రార్చన, దుర్గా సప్తశతి పారాయణ, సూర్య నమస్కారాలు, వేదపారాయణ ఇవాళ వారి దంపతుల యొక్క సహకారంతో అమ్మవారికి జరిగే విశేష భీమవరం చినిమీరం గ్రామంలో వేయించేసి ఉన్న గ్రామదేవత శ్రీ దోనుకొండ అమ్మవారి ఆలయంలో 37వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు దాతల సహకారంతో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, సామూహిక కుంకుమార్చనలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చందూరి ప్రకాష్ శర్మ తెలిపారు. ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, భక్తుల సహకారంతో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నాగశ్రీ ప్రద్యుమ్నవర్మ నిత్యమంగళాని భవంతు. అది ప్రసాదానికి చెప్పలేకపోతున్నాను. సంతలశ్రేరస్మోధమశ్చమంగళాని భవంతో నిత్యశ్రేరస్తో నిత్యమంగళాని భవంతు. ఓం శ్రీమాత్రే నమః. మన చిరమేలం గ్రామంలో కొలువై ఉన్నటువంటి మన గ్రామ దేవత శ్రీ 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 ధనుకొండమ్మ వారికి 37వ
దేవీ శరన్నవరాత్రులు అఖండ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభంలో అమ్మవారికి విశేషంగా భక్తులచే పూజారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా అమ్మవారికి ఈ రోజు దేవీ నవరాత్రుల్లో శుక్రవారం ఈ రోజు అమ్మవారికి పంచామృతంతో అభిషేకం, తదుపరి కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది భక్తుల చేత. అదేవిధంగా ఈ నవరాత్రులని కూడా భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి ధరిస్తూ ఉన్నారు. అనేక ఊరి నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా విశేష కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. అదేవిధంగా భక్తుల సహకారంతో అమ్మవారికి ఈ విశేషంగా పూజారి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతోంది. ఎడ్లమూడి మధుసూదనరాజు గారు దంపతులందరూ కూడా ఈ అమ్మవారికి చక్కగా 18,000 ఇచ్చి ఈ దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ భక్తులందరూ కూడా సహకారంతో ఈ దేవీ నవరాత్రులను కూడా జరపబడుతూ ఉన్నది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సేవా పక్షోత్సవాల్లో భాగంగా భీమవరం కొత్త బస్టాండ్లో మోడీ జీవిత విశేషాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పేదలకు చేయూత అందించే కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 11 సంవత్సరాల్లో చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, సాహసోపేతమైన నిర్ణయాలతో పాటు చిన్ననాటి నుండి ఆయన జీవిత విశేషాలపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదిండి వినోద్ వర్మ, తోట గంగరాసు, పట్టణాధ్యక్షులు అడబాల శివ, బొబిలిశెట్టి ప్రసాద్, కాయిత సురేంద్ర, కబర్ది, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, సిహెచ్ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా పక్షోత్సవాలని నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా ఈ జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా అధ్యక్షులు వారు శ్రీదేవి గారు, నగర అధ్యక్షులు అడబాల శివ గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రి గారు, వర్మ గారు, ఎంపీ గారు, పాకా సత్యనారాయణ అందరి యొక్క సహకారంతో గత వారం రోజులుగా మనం చూస్తాం. అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు కావచ్చు, వైద్య శిబిరాలు కావచ్చు, మొక్కలు నాటడం కావచ్చు, అనేకమైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ భీమవరం బస్టాండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జీవిత విశేషాలతో కూడినటువంటి వారి బాల్యం నుంచి ఇప్పటి వరకు అనేకమైన కార్యక్రమాలని చిత్రాల ద్వారా ఇక్కడ ఈ యొక్క స్టాల్లో ప్రదర్శించడం జరుగుతోంది. అనేకమైన విషయాలు ఏ రకంగా బాల్యం నుంచి వారు దేశ సేవలో నిమగ్నమై ఉన్నారో ఆ తర్వాత కార్యక్రమాలన్నీ చక్కగా, అలాగే ప్రభుత్వం అమలు చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ యొక్క స్టాల్లో ఈ యొక్క చిత్రాల ద్వారా వివరించడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి అందరూ భీమవరం బస్టాండ్లో ఉన్నటువంటి ఈ యొక్క స్టాల్కి వచ్చి అన్ని తిలకించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన సేవల్ని మీ యొక్క పిల్లలకు కూడా తెలియజేసి వారిలో యొక్క స్ఫూర్తిని నింపే విధంగా తల్లిదండ్రులందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. 17వ తారీఖున ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాల్లో రక్తదాన శిబిరాలు కార్యక్రమం ఏర్పాటు చేయటం, అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, అలాగే మెడికల్ క్యాంపు, స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ అని ఏదైతే మెడికల్ క్యాంపులు పెద్ద ఎత్తున ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మహిళలకి పెద్ద ఎత్తున రక్త పరీక్షలు చేసే కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అలాగే అనేక కార్యక్రమాల్లో ఈరోజు ఇందులో భాగంగా నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్ర, అంటే ఆయన బాల్యం నుంచి ఇప్పటిదాకా ఆయన జీవితంలో ఏ సందర్భాలు ఏ రకంగా అన్నది ప్రజలకు అవగాహన తెలియాలని మేము ఆయన ప్రధానమంత్రి అయిన 11 సంవత్సరాల్లో కూడా ఆయన ఏ కార్యక్రమాలు చేశారన్నది కూడా ఏమైతే మేము ఈ స్టాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ స్టాల్కి విచ్చేసి దయచేసి బస్ స్టాండ్లో అందరూ ప్రజలు సంచారం చేసే ప్లేస్లో ప్రదేశంలో పెట్టాలి. నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్ర అందరికీ తెలియాలని ఇక్కడ భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా తరపుని మేమందరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్టాల్ని వీక్షించి నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్రను తెలుసుకోవాలని మేము తెలియజేసుకుంటున్నాం. భీమవరం పట్టణం 29వ వార్డు గొలవంతిప్ప రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకరించారు. భక్తులకు దాతల అన్న సమారాధన నిర్వహించినట్లు ఆలయ మాజీ చైర్మన్ పెనుమస రమేష్ రాజు తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జి నాగ సీతారామరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మహాలక్ష్మి స్వరూపంలో శ్రీ జగన్మాత అలా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూశారో పూర్తిగా కార్యక్రమం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా 29వ తారీఖు సోమవారం శ్రీ జగన్మాత కనకదుర్గమ్మవారిని ఆ రోజున సరస్వతి మాతగా అలంకరించి ఇంత గొప్పటి బ్రహ్మవేత్తలు అక్కడ ఉండటం వల్ల ఈ రోజు స్టేటే ఆగుతుంది. ఎన్నో విపత్తులను ఆగుతుంది. ఒక కాలిఫోర్నియా మాత్రమే ఇలాంటి విశేషమైన అర్చనలు జరుగుతూ అది కూడా మనకు అందుబాటులో బ్రహ్మలైన మన గురుగారు మనకు అందుబాటులో ఉన్నారు. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి 500, 200, 100, 50, 20, 10 రూపాయల కరెన్సీ నోట్లతో సుమారు 4 లక్షలతో ధనలక్ష్మిగా అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి కుంకుమ పూజలు, ప్రత్యేక హోమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ విజయ కనకదుర్గా శ్రీచక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తులు గ్రామస్తులు సహాయ సహకారాలతో అమ్మవారికి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు 5 రోజుల నుంచి నిర్వహించబడుతున్నాయి. ఈరోజు 5వ రోజు పురస్కరించుకుని అమ్మవారికి మహాలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు మెంటేవారి తోట వాస్తవులు సమతం తాతాజీ గారు దంపతులు అలాగే సమతం బ్రహ్మజీ గారి దంపతులచే మరి అమ్మవారికి ఉదయం నుంచి కూడా విశేషమైనటువంటి సుగంధద్రవ్యాలతో పసుపు కుంకుమలతో అమ్మవారికి అభిషేకం జరిగింది. లలితా సహస్రనామాలతో కుంకుమ పూజ అలాగే మరి సమతం తాతాజీ గారి కుటుంబ సభ్యుల చేత అమ్మవారికి పెత్తరపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే అమ్మవారికి ఏ విధంగా అలంకారం జరిగిందో ఆ విధంగా మన బాలాత్రిపుర అమ్మవారికి వారి కుటుంబ సభ్యుల చేత ఈరోజు విశేషం గజమాలతో అలంకారం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఆలయ కమిటీ వారు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని మీ సహాయ సహకారాలు అందించి బాలాత్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసినగా కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.